రంగారెడ్డి జిల్లాలో 9 మండలాల్లో రైతు భరోసా నిధులు ఆపేసింది రేవంత్ సర్కార్. రైతు భరోసా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామ రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అయితే రైతు భరోసా నిధులు విడుదల చేయకపోతే తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా 9 మండలాల్లో రైతు భరోసా నిధులు ఆపేయడంతో రైతులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి సబితా రెడ్డి కావచ్చు, ఇటు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ఎంపీ ఎలక్షన్ లో రైతు బంధు పడ్డా గానీ ఇప్పుడు ఎందుకు ఆపేశారంటూ కూడా రైతులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి కొంతమంది రైతులు ఉన్నారు. అమ్మా చెప్పండి, మీకు రైతు బంధు ఈసారి పడ్డదా? ఎట్లా? పంటలు పడతలేవు నాన్న. కేసీఆర్ ఉండగా పడ్డాయి. ఇంకా ఆయన వెనక కాయించింది పైసలు పడతలేవు. భూమి దున్నుకోలేక పైసలు లేక భూమి పడావ పెట్టుకున్నాం. గత ప్రభుత్వము కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు అందరికీ రుణమాఫీ గాని రైతు బంధువే గాని నీకు టైం టు టక్క గంట, ఎందుకంటే అలారం పెట్టినట్టుగా అట్లా మోగేది. ఎవరి ఫోన్లలో చూసినా టంగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఎందుకంటే పీడిస్తుంది, రైతులను లెక్క చేస్తలేదు. రైతులతోటే ఇప్పుడు పండించిన పంటనే ఇప్పుడు అక్కడ కూర్చున్న ఏసీలలో కూర్చున్న వాళ్ళందరూ కూడా రైతు కూరగాయలే గాని వరే గాని పండించిన పంటతోటే అక్కడ తిని హాయిగా ఏసీలలో కూర్చున్నారు. ఇట్లాంటి రైతును కాలు ఈడ్చినట్టుగా ఇలా 3 టర్ముల నుంచి రైతు భరోసా ఎందుకంటే అన్ని గ్రామాలలో కూడా ఇస్తలేరు. గత ప్రభుత్వం ఎందుకంటే టైంకి ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేసింది. పరిపాలన విధానం కూడా రేవంత్ రెడ్డికి అసలు ఆయనకు రావడం కూడా లేదు. ఏమైనా గాని ఎక్కడుంది, పైసలు ఏడున్నాయి, ఏడికెళ్ళి దేవాలని చెప్పేసి అని అంటుండు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి కూడా ఈ ప్రజలను అందరినీ సుఖ సంతోషాలతో చూడవలసిన బాధ్యత ఆయనది. రైతులకు కూడా ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండవలసిన బాధ్యత ఆయనది. కానీ ఈ రకంగా చేసినటువంటి ముఖ్యమంత్రి, ఇంతమంది ముఖ్యమంత్రులు ఫస్ట్ ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకేం తెలియదు. మీరు ఇయ్యలేకపోతే పెద్ద ఎత్తున గ్రామాన రైతులను ఏకం చేసి చలో అసెంబ్లీ అని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వం ద్వారా మేము అందరం కూడా పెద్ద ఎత్తున రైతులను ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైతులకు ఇంత ముందుకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి పంట కాలం మొదలు పెట్టగానే టెన్షన్గా 5,000 రూపాయలు పడేది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పేసి ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెప్పేసి ఈ రైతులను మోసం చేస్తూ ఉంది. ఇంత ముందుకు గతంలో ఎంపీ ఎలక్షన్ల ముందే ఒకసారి రైతు భరోసా వేసిరు, కానీ మళ్లీ 3 టర్ములు రైతు భరోసా వేయలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ రైతులకు రైతు భరోసా వేస్తేనే ఈ యొక్క పంటను ఒక ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాము. రైతు బంధు పడతలేదు 3 ఏళ్ల సంది సార్, 3 పంటల సంది రైతు బంధు పడతలేదు. పంటలు పండక మా ఏ ఎరువులు లేవు, లేవు, అట్లా ఇబ్బందిగా పడుతున్నాం సార్. ఏం లేదు, ఏం చేసినా ఏం చేస్తారని లేడీస్కు 2,500 ఇస్తామని చెప్పారు. అవి లేవు, ఇవి లేవు, అన్ని ఇబ్బందులు సార్. ఈ కేసీఆర్ వచ్చిన ఈ రేవంత్ రెడ్డి వచ్చిన అన్ని ఇబ్బందులే జరుగుతున్నాయి. ఏది ముందుకు వస్తలేదు, ఏది అనుకున్నట్టు జరుగుతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరంలో 2 సార్లు వాడేసారు, మంచిగా వాడేది మంచిగా. ఇప్పుడు ఏం పడతలేవు, అంతా మోసం దౌర్జన్యం అవుతుంది. ఈ ప్రభుత్వం 9 మండలాలు బ్లాక్ లో పెట్టింది అనగానే రైతులంతా గోసపడుతున్నారు. ఎందుకంటే ఈ 9 మండలాలలో కూడా సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో అప్పుడు అందరుగా ఒక ఆశ అయిపోయింది, అరే మనం దున్నుకునే టైంకు పడుతున్నాయి, మంచిగా వస్తాయి అని. ఈ 3 పంటల సంది వస్తలేవు, రాకపోయేసరికి అంతా నిరాశ పడుతున్నారు సార్. ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ రైతులను మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటుంది అనేది ఒకటి కోరుకుంటున్నాము. ఈ 9 మండలాలను కూడా బ్లాక్ లిస్ట్కి వెళ్ళి తీసేసి ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈయన ఏడల రైతుల పిలుపు మేరకు, మా నాయకుల పిలుపు మేరకు ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. జై తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు డబ్బులు వచ్చేటి, ఇప్పుడు మాత్రం రావట్లేదు. ఈ 2 ఏళ్ల కాలం నుంచి రైతులు దున్నట్లేదు, రైతులకు సరిగా సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు.
రెండవది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా రైతు బంధు అందట్లేదు. గత ప్రభుత్వంలో అగ్రికల్చర్ ఆఫీస్కు నాకు రైతు బంధు రాలేదంటే కేసీఆర్ ప్రభుత్వంలో అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళు అప్పుడే 2 రోజులలో నీకు వస్తుంది అని చెప్పి, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అగ్రికల్చర్ వాళ్ళు కూడా దీనికి ఏం చేస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వం స్పందించి రైతులకు రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నాం. మాకు 5 ఎకరాలు ఉన్నది సార్. 5 ఎకరాలు ఉన్నది. ఈ కేసీఆర్ ఉన్నప్పుడే మాకు ఇంత రైతు బంధు మంచిగా వాడేది. ఇప్పుడు ఏమంటే వచ్చిండు కొత్తగా అయితే ఏమీ వేయలేదు. ఆయన వచ్చేసరికి మాకైతే మోసమే ఉన్నది. అందరిని మోసం చేసిండు. మాకు ఆయన వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా రైతు బంధు పడ్డాయి. పంటకు మంచిగా పడ్డాయి. ఇప్పుడైతే మాకు రైతు బంధు అనేది లేదు. సరే దొంగలు ఈ కాంగ్రెస్ ఎట్లా అంటే కాంగ్రెస్ వస్తుంది దొంగలు అన్నారు. అదే దొంగల రాజ్యం అయిపోయింది. మాకు ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు మంచిగా పడ్డది. ఈ పింఛన్ కూడా ఆయన ఇచ్చే పింఛనే. ఈయన కొత్తగా చేసింది ఏం లేదు. 4,000 ఇస్తాను, 4,000 అవే 2,000 కేసీఆర్ ఇచ్చే 2,000. ఈ పంట యత్నం చేసిండు, ఇవన్నీ యత్నం చేసిండు. మాకు ఆయన వచ్చేసి అంత దారిద్ర్యం ఉన్నది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా మాకున్నది. మళ్ళీ కేసీఆర్ వేయాలి, మళ్ళీ మేము ముందుకు రావాలి. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు 9 మండలాలకు సంబంధించి రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి. గత ఎంపీ ఎలక్షన్లో రైతు భరోసా చేశారు, కానీ ఈసారి మాత్రం ఎందుకు వేయట్లేదు అని కూడా రైతులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ ఇబ్రహీంపట్నం సంబంధించి చూస్తే ఇక్కడ ఎక్కువగా వరి కావచ్చు, ఇతర కూరగాయల పంటలకు సంబంధించి కూడా పండిస్తాము. అయితే రైతు భరోసా నిధులు ఆపేయడంపై రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తమ పోరాటం ఉధృతం చేస్తామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా మధుతో మహేష్ న్యూస్, ఇబ్రహీంపట్నం నుండి.